ఇప్పుడు తీసుకోండి ఫోటో కలర్ఫుల్ ఉంది సాంప్రదాయం అదే తీసుకొచ్చారంటే ఓన్లీ ప్రొడ్యూసర్స్ వల్ల మాత్రమే. సో వాళ్ళని స్పెషల్ గా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను. రాఘవ గారు అండ్ అలాగే రజనీకాంత్ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. రంగారావు గారు అండ్ అలాగే రజనీకాంత్ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. ఎప్పుడు వచ్చాక సాంప్రదాయం ఒకసారి జూమ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. ఏంటంటే నేను ఒక డిజైన్ చేసుకున్నాను డ్రెస్ ని. డిజైన్ అందరూ కింద పాయింట్లు చింపితే షర్ట్లు చింపుతున్నా, అదొకటి. రెండోది ఏంటంటే జనరల్గా ప్యాంట్ వేస్తారు, అందరూ ప్యాంట్ చింపుకున్నారు, కానీ కొత్త రకంగా అక్కడ పెట్టా. ట్రాక్ మీద షార్ట్. ఇంకా చాలా స్టైల్స్ ఉంటాయి, చాలా రకాల పాటలు వస్తాయి, చాలా రకాల డిఫరెంట్ మూవీస్ ఉంటాయి. ఎంజాయ్ చేద్దాం. ఎక్కడున్నా అన్న క్రియేటర్ మామూలు క్రియేటర్ కాదు, హీరో. ఆ హీరో అనేది మా హీరోయిన్ అంటే బిగ్ బాస్ హౌస్ లో వచ్చింది. ఆ పని నేను నామినేట్ చేస్తున్నప్పుడు అన్న నువ్వు అప్పుడు ఏదో చెప్పావు, ఏం చెప్పాలా? ఆరోగ్యకరంగా ఒక మాట. నీ ఏజ్ ఏంటి, నా ఏజ్ అంటే ఏజ్ కాదు ఇక్కడ హీరో. పోలే నువ్వు హీరో పోలే. ఆ దెబ్బతో మీరందరూ కూడా మీ గుండెలో దాచుకుని నా స్థానాన్ని హీరోగా బదిలపరుచుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తారు. మామూలు ఉండదు. ఫ్యూచర్ అన్న హీరోగా మూవీస్ వస్తున్నాయి, దానికి కూడా అన్న పిలు మ్యూజిక్ హీరో. వాళ్ళ మ్యూజిక్ మామూలుగా ఉండదు, ఎందుకంటే నాకు అన్నం పెట్టింది మ్యూజిక్ కాబట్టి అట్లా ఉంటుంది. థ్యాంక్ యూ. నన్ను ఇక్కడికి నీ స్పీచ్ లో నన్ను పిలిచాను. రీసెంట్ గా న్యూ ఇయర్ కి బోలే గారు సాంగ్ రిలీజ్ చూసారు అందరూ? అత్తగారు కొత్త కత్తి లాంటి చూపుతోటి కష్ట పొడిసిన బిల్లు, సంజీవి లాంటి నవ్వుతోటి జీవమే పోసినావే మల్లు, నాకు బావు నడుగుతోటి నన్ను కాటు వేసినావే బిల్లు, నీ మాటల మంత్రం వేసి యంత్రమే కట్టినావే మల్లు, చార్మినారు కళ్ళలోన ఎలిసినట్టు, తాజ్ మహల్ గుండె పైన మొలిసినట్టు, హిమాలయ పర్వతాలు కరిగిపోయి నీ మనసులాగా మారి నన్ను చేరినట్టు, ముహూర్తాలు వెళ్ళినట్టు బ్యాండ్ బాజ మోగినట్టు గడియ గడియగా బరవుతున్నదే అత్తగారు పెట్టిన నిన్ను కళ్ళ ముందు పెట్టుకొని రంజితోని నచ్చి బతుకుతున్నానే. సూపర్ సూపర్ అన్న. వస్తాయి. నేను నాకు మళ్ళీ థ్యాంక్ యూ. ఒక నిమిషం అంటే తేజన్నాన్ని నీ వయసు తగ్గించుకున్నాను. తేజన్న ఆయన నిజంగా ఆయన బాడీ లాంగ్వేజ్ ఆయన మాట్లాడే ఇది నిద్రపోయడం చేస్తాయి నిజంగా. ఇప్పుడు నువ్వు బిగ్ బాస్ లో ఉన్నప్పటి నుంచి నువ్వు బయటికి వెళ్తానప్పుడు నాకు మాట చెప్పేళ్ళావు, ఒరే నేను నా ఎంటర్టైన్మెంట్ మిస్ అయింది వెళ్తున్నా, నువ్వు ఉండాలి అన్నావు. నెక్స్ట్ వారం నేను కూడా బయటకు వచ్చేసిన. కానీ నాకు అర్థమైంది ఏంటంటే మనం బయటకు వచ్చిన తర్వాత ఇంకా తీస్తామన్న విషయం అర్థమైంది. ఎందుకంటే బయటకు వచ్చాక కానీ అర్థం కాలేదు మనకి ఇంతమంది ఆడియన్స్ మనకు ఉన్నారు. అలాగే నాకు సార్ ఒక మాట అన్నారు, ఓలే ఒక్కసారి బయటికి వెళ్ళి నీ అభిమానులు